అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టీ ఫ్యామిలీలో ఒక ఎక్సలెంట్ వండర్ఫుల్ లీడర్. మీరు పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు కాల్ చేసినా నాకు ఇది లేదు సార్, అది కాలేదు సార్, ఇది ఎవరు వినలేదు సార్ అనేది కాదు. ఏదేమైనా దీంట్లో టైం పట్టింది సార్, జర్నీ చేయాలి, ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి అని మీరు చాలా చెప్తూ ఉంటారు. నాకు మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాయిస్ క్లియరా సార్? క్లియర్ క్లియర్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. నా పేరు రవి అండి. సార్ చెప్పినట్టు నేను ప్రజెంట్ పార్ట్ టైమ్గా చేస్తాను వెస్టేజ్లో. మణిపాల్ హాస్పిటల్లో 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. అట్లాగే కొండేపు టీం త్రిమూర్తులైనటువంటి సురేష్ సార్కి, ఆనంద్ సార్కి, రవి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సాక్షాత్తు సురేష్ సారు, మరి ఆనంద్ సార్ ఎవరి మాట వినడని సాక్షాత్ ఆ బ్రహ్మనే పంపినట్టు బ్రహ్మే సారు అనుకోని రీతిగా మన ఆనంద్ సార్ దగ్గర రావటం జరిగింది. మరి ఆనంద్ సారు ఈ జర్నీ ముగించినప్పుడు ఆ ఆనంద కిరణాలు మన టీం మీద ప్రసరింపజేస్తున్నారు. ఎట్లాగైతే చంద్రులాగా చల్లని వాతావరణాన్ని మనకిస్తూ ఉండగా, వారికి రవి సారు మరి సూర్యుడి గనుక ఆ వెలుగుతో చంద్రుని ఇంకా ప్రకాశింపజేసి ఆ చంద్రుడిని నక్షత్రాలను వెలిగించి మన టీంకి గొప్ప వెలుగును తీసుకొచ్చారు. సో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అటువంటి టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. లీడర్స్, సహజంగా ఈ సెలబ్రిటీలకి బయోపిక్లు, టెస్ట్ మోనీలు ఇలాంటివి ఉంటాయి. మరి నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు నా యొక్క టెస్ట్ మోని కూడా వినే అదృష్టం నాకు వస్తుందని, నేను చెప్పగలిగే ఇది ఉంటుందని. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి నేను చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. మరి రాత్రి ఆనంద్ సార్ శరణ్కి ఫోన్ చేసి చెప్పేసరికి ఒక విధమైన ఎగ్జైట్మెంట్ వచ్చింది. అవును, నాకు కూడా ఇక్కడ గుర్తింపు ఉంది, విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా అందరం భారతీయులుగా, భరతమాత ముద్దు బిడ్డలుగా, ఒక నారీమణులుగా భారత స్త్రీలకి అందరికీ కూడా గౌరవించే ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. నా యొక్క చిన్న జర్నీ లీడర్స్ అంతగా గొప్పగా చెప్పుకునే వ్యక్తిని కాదు, కానీ అందరిలాగే నాకు కూడా కష్టాలు బాల్యం నుంచే ఉన్నాయి. మాది నందిగామ దగ్గర చిన్న విలేజ్ అండి, చెరుకుంపాలెం గ్రామం. నా ప్రాథమిక విద్య అంతా అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. 6వ క్లాస్ నుంచి డాన్ బోస్కో స్కూల్ అంటారండి, నందిగాం బోర్డింగ్ స్కూల్ అంటారు. అది క్రిస్టియన్ది, ఆర్సిఎం క్యాథలిక్ వాళ్ళది. 6 నుంచి 10 వరకు నందిగాం డాన్ బోస్కో స్కూల్లో. మరి నాకు అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. మూడో సంతానం అండి. నా 10వ తరగతి చదువుకునేటప్పుడు కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా అమ్మ కూలి పనికే వెళ్ళేది. చిన్న పూరు గుడిసెలో ఉండేవాళ్ళం మేము. మరి అమ్మ ఎప్పుడు కూడా పిల్లల్ని కష్టపడకూడదు, మాలాగా మీరు కష్టపడకూడదని తనకు వచ్చిన కూలి పనులతోనే నన్ను అన్నయ్యని బోర్డింగ్లో చదివటం జరిగింది. మరి అక్కడ మాకు చాలా విద్యాబుద్ధులు అవి నేర్చుకున్నాం మా స్కూల్లో. ప్రతిరోజు కూడా ప్రేయర్ కానీ, ఎథిక్స్ కానీ అన్నీ నేర్పుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి లీడర్స్, అక్కడ ఒక సంవత్సరానికి 300 ఫీజు కడతా కూడా లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నేను సెలవులకు వెళ్ళినప్పుడు కూలి పనికి వెళ్తూ ఉండేవాడిని. రోజుకి ₹5 కూలి వచ్చేది. మరి నాన్నగారు ఆరోగ్యరీతిగా సరిగా హార్డ్ వర్క్ చేయలేరు కాబట్టి మేనరికం వల్ల కొంచెం వీక్గా ఉండేవారు. మరి అమ్మే తన మీద బుధాన వేసుకుని, వాళ్ళ అన్నయ్య హెడ్ మాస్టర్, గవర్నమెంట్ టీచరు, అయినా కానీ ఎటువంటి సహాయం చేయలేదు. అయినా కానీ అమ్మ ఎప్పుడు కూడా బాధపడకుండా తనకున్నటువంటి జ్ఞానంలో నా పిల్లల్ని చదివించుకోవాలని పట్టుదలతో నన్ను, అన్నయ్యని, మరి అక్క ఆడపిల్ల ఇంటి దగ్గర మమ్మల్ని ఎత్తుకోవడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి చదువుకోలేదు. అక్క అలా చదువుకోలేకుండా ఉంది. అన్నయ్య నేను వచ్చి బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాము. మరి నా బాల్య జీవితంలో ఒకరోజు అప్పుడు సమ్మర్లో పనికి వెళ్ళినప్పుడు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆముదపు ఆకులు కట్టుకొని నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏడుపు వచ్చిందనమాట. దేవా, ఏంటి నాకు ఈ పరిస్థితి ఇలాగా అని. కానీ ఎక్కడ కూడా చదువులో వెనకడుగు వేయలేదు. చక్కగా చదువుకునే వాళ్ళం, మంచి మార్కులతో పాస్ అయ్యేవాళ్ళం అనమాట.
అక్కడ 10th వరకు అక్కడ చదువుకున్నాం డియర్ ఫ్రెండ్స్. మరి అప్పుడు సినిమాలు అనేవి తక్కువ అనమాట. ఆ 5 ఇయర్స్‌లో గూడా 6-10 వరకు నేను చూసిన సినిమాలు మహా 3. ఆ తర్వాత 92లో విజయవాడ రావటం జరిగింది. కట్టుబడ ఒక 2 జతల బట్టలు, 2 ప్యాంట్లు, 2 షర్టులు. మరి ఎటువంటి పేదరికం అంటే 10th క్లాస్ వరకు కూడా నేను ప్యాంట్, షర్ట్ వేసుకోలేదు. కాలేజీకి నిక్కర్లతో ఎళ్ళకూడదు గాబట్టి ప్యాంట్, చొక్కాలు కుట్టించుకున్నా 2 జతలు. మా అమ్మ దగ్గర ఉన్నటువంటి ఇది బంగారపు తాడు పెట్టి అయి కొని పంపించింది. నాకప్పుడే అనిపించింది. ఇదే నాకు చివరిక నేను ఇంటికెళ్ళకూడదు. ఏదైనా తాడో పేడో ఇక్కడే తేల్చుకోవాలని. మరి అప్పుడు కాలేజీ ఫీజులు కడతా కూడా డబ్బు లేక ఐటీఐ చేస్తే త్వరగా ఉద్యోగం వస్తాయి, గవర్నమెంట్ జాబ్‌లు వస్తాయని ఒక వ్యక్తి చెప్తే గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాయిన్ చేశారు. మరి ఇక్కడ మా బావగారు మాకు సహాయం చేశారు విజయవాడ రావటానికి. అట్లా నేను ఐటీఐలో జాయిన్ చేశాను టర్నింగ్ సెక్షన్‌లో. అట్లా చదువు నిమిత్తం చేసుకున్నా. కనీసం నెలకి రూ. 30 పాస్‌కి కూడా డబ్బు లేని స్థితి. ఒక 10 కిలోమీటర్లు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర నుంచి నడుచుకుంటూ మొగలరాజుపురం కొండ మీద దిగి కాలేజీకెళ్ళేవాడిని. కొన్ని రోజులు ఒక 2 నెలలు, 3 నెలల కొత్తలో. తర్వాత నా యొక్క దీనస్థితి చూసి ఒకతను బీసెన్ రోడ్‌లో ఆ ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ చేస్తా ఉండేవాడు. మరి బెలూన్స్ అవి అమ్ముతా ఉండేవాడు. "నీకు అభ్యంతరం లేకపోతే పార్ట్ టైమ్‌గా వచ్చి అక్కడ చేసుకుంటే నీకిదే డబ్బులొస్తాయి" అని చెప్పాడు. సరే మరి నాకు తెలియదు ఎలా అమ్మాలి ఏంటంటే, "అవసరం లేదు నాతో పాటు రా నేను చెప్తానని" అతను నేర్పడం జరిగింది. సో, ఆ బీసెన్ పగలు కాలేజీ, నైటు ఆ బీసెన్ రోడ్‌లో ప్లాట్‌ఫార్మ్ మీద సీజన్ వైస్ క్యాలెండర్‌లు, బెలూన్లు, అండర్‌వేర్‌లు ఇలాంటియి చేసుకుంటూ ఉండేసరికి మనకి రోజుకి రూ. 20, 30 వస్తూ ఉండేయి. అలా నా జీవితం గడుస్తూ ఉండేది. ఆ తరుణంలో ఇక నడవటం మానేసి బస్ పాస్‌కి రూ. 30 నెలకి. ఆ రూ. 30 తీసుకొని బస్ పాస్‌కి వెళ్ళటం జరిగింది. రూమ్ అద్దె గూడా రూ. 150 కట్టలేని పరిస్థితి ముగ్గురం ఉన్నా గాని. అటువంటప్పుడు మా బావగారే సహాయం జేశారు. మరి ఒకరోజు ఆకలికి ఇది అన్నప్పుడు అరుగు మీద పడుకొని ఎవరన్నా అన్నం పెడితే బాగుండు అని, కానీ విజయవాడ ఈ సిటీలో మనల్ని ఎవరు పలకరిస్తారని ఒక నీళ్లు తాగి అరుగు మీద పడుకున్నటు పరిస్థితులు. అయినా గాని ఇంటికెళ్ళకూడదని అలాగే 2 ఇయర్స్ స్టడీ కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ తర్వాత అప్రెంటిస్ అనేది ఉంటదండి ఐటీఐ అయిన తర్వాత. అది రావడానికి కొంత సమయం ఉన్న టైంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక హైదరాబాద్‌లో మా ఫ్రెండు వాళ్ళ మదరు, ఫాదరు సోడాల బిజినెస్ చేస్తా ఉండేవాళ్ళు. ఇంటి దగ్గర నేను చూసి కనీసం అమ్మకి కూడా చెప్పకుండా, నాన్నకి చెప్పకుండా లారీ ఎక్కి ఎళ్ళిపోయాను. ఒక రూ. 10 ఉన్నాయి నా దగ్గర. హైదరాబాద్ ఎళ్ళిపోయాను. సంఘీనగరం. అక్కడ వాళ్ళ దగ్గర పోతే ఆ ఆంటీ వాళ్ళు ఇది చేశారు. అమ్మ కంగారు పడదు ఎటెళ్లారు ఏంటి అని లెటర్ రాస్తే, ఆళ్ళు ఫోను చేసి మా దగ్గరే ఉన్నాడులే అంటే అప్పుడు అమ్మ ప్రశాంతంగా ఉంది. ఆ తరుణంలో అప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ' కడుతున్నారనమాట. ఆ సంఘీ దగ్గర సోడాలు బిజినెస్ అట్లా చేస్తూ అక్కడ ఒక 6 నెలలు, 1 ఇయర్ దాకా ఉండి ఐటీఐ చదువుకున్నా గదా అని మరి హైదరాబాద్‌లో ఆ కంపెనీల చుట్టూ ఎళ్ళాను ఏదైనా అప్రెంటిస్ ఏమైనా ఉద్యోగం ఉంటదా అనుకుంటూ. కానీ ఏమీ దొరకలేదు. అట్లా చేస్తూ ఉన్న సమయంలో కాల్ లెటర్ వచ్చింది. అడవినెక్కలంలో అప్రెంటిస్ ఉద్యోగం ఖాళీ ఉంది అని. ఆ కంపెనీలో అప్రెంటిస్ జాయిన్ అయ్యాను లీడర్స్. 2095 నుంచి 96 వరకు అక్కడ చేశాను. 96లో అక్టోబర్‌లో నాన్నగారు చనిపోవడం జరిగింది. హెల్త్ ఇష్యూ షుగర్ వల్ల ఒకప్పుడు నుంచి. అప్పుడే నేను కెరియర్‌లో కొంచెం ఏదో ఓనమాలు నేర్చుకుంటున్నాను. అలా కృంగిపోయాను. సరే నాన్నగారిది ఇది అయిపోయిన తర్వాత ఈ కష్టాలు ఇయన్నీ వస్తాయిలే అని మళ్ళీ ఇక అప్రెంటిస్ అయిపోయింది. తర్వాత జాబ్ చేసుకుందామనుకుంటే అక్కడ ఉండే ఆయిల్ వల్ల నాకు స్కిన్ అలర్జీ లాగా వచ్చింది. స్కిన్ అలర్జీ లాగా వచ్చి కూలింగ్ టైల్ అంటారు. ఆ మెషిన్ మీద వర్క్ చేసేటప్పుడు. పని బాగానే నేర్చుకునేవాడిని. ఆ మెషిన్ మీద వర్క్ చేస్తూ ఉండేసరికి ఆ కూలింగ్ రావటం వల్ల ఇది మనకి హెల్త్‌గా ఇబ్బందిగా ఉందని జెప్పి ఒక అన్నయ్య హాస్పిటల్‌లో జాయిన్ చేస్తా ఉండేవారనమాట. వెంకటకృష్ణారావు గారని. తమ్ముడు మరి ఊరెళ్తా అతను ఒక 4 రోజులు నైట్ ఉండు పనేం చేయొద్దు. ఊరికనే జస్ట్ హాస్పిటల్‌లో పడుకో పేషెంట్లు ఆళ్ళు ఉంటారని నాకు పరిచయం చేయడం జరిగింది. అట్లా హాస్పిటల్‌లో చేశాను 4 రోజులు. అక్కడ చేస్తే
అక్కడ పొద్దున్నే ఆపరేషన్‌లు ఈఎన్‌టీ దగ్గర చేశాననమాట. వాళ్ళు పొద్దున్నే టిఫిన్‌లు డబ్బులేస్తాం చూసేవాళ్ళు. ఇదేంటి ఈళ్ళు డబ్బులిస్తున్నారంటే, అది స్టాఫ్ బిల్ అంటారు తమ్ముడు. అంటే ఇక్కడ మనం సర్జరీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కృతజ్ఞతతో మనకిస్తారు. టిఫిన్ గాని, ఏదైనా గాని తీసుకో పర్వాలేదంటే మణి అక్క అని అట్లా ఉన్న తరుణంలో ఒక వారం రోజులు చేసి ఇదేదో బాగానే ఉందనుకోని చేశాను. తర్వాత మళ్ళీ కంపెనీలో చేస్తుంటే నాకు ఈ హాస్పిటల్ ఈ 5 రోజులు చేసి ఒక్కసారి ఆలోచించాను. ఇప్పుడు హాస్పిటల్ అయితే చక్కగా మనకి ఒక కులంతో పని లేదు, వయసుతో పని లేదు. అందరికీ ఉపయోగపడేది. ఎప్పుడు ఉండేది. ఇదైతే బెటర్ గదా! ఎలాగో నేను చదివిన చదువుకి గవర్నమెంట్ జాబులు రావు. చదివే స్తోమత లేదు. కోచింగ్‌లు తీసుకునే స్తోమత లేదు. ఇంటికెళ్తే కూలి పనికెళ్ళాలి. దానికంటే ఇదే బెటర్ గానీ, ఒకరోజు అన్నయ్యని, "అన్నయ్య మరి నేను కూడా హాస్పిటల్‌లో జాయిన్ అవుతాను. నాకు జాబ్ ఇస్తారా?" అని అడిగాను. అంటే అప్పుడే ఒక డాక్టర్ గారు కుర్రోడు కావాలని అడిగారంట. అంటే పనేం రాదంటే అది ఓపెన్‌గా చెప్పాను. నాకైతే ఏం తెలీదని. అప్పుడు ఒక నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ సిఎన్ మూర్తి గారని జాబ్ ఇవ్వటం జరిగింది. నెలకి 500 ఇస్తానన్నారు. 1999 ఆగస్టు 15 నా జీవితంలో ఫస్ట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయిన రోజండి. అప్పటి వరకు కొద్దిగా ఆర్థికంగా బాధలు పడ్డాను. ఎప్పుడైతే మెడికల్‌లోకొచ్చానో ఇక ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. చేతి నిండా డబ్బులు 500 అని చాల్లే గాని నా కష్టాన్ని చూసి, సిన్సియారిటీని చూసి మరి డాక్టర్ గారు మొత్తం వాళ్ళ ఇంటి తాళాలు బ్రాహ్మణ సార్ అయినా గాని నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసేవాడు. మేడం గూడా. ఆ ఇంటి తాళాలు ఊరెళ్ళినా గాని నాకు ఇంటి తాళాలు ఇచ్చి ఎళ్ళేవారు. హాస్పిటల్ అంతా నేను చూసుకునేవాడిని నర్సింగ్ హోమ్. 500 ఇత్తానన్న సారు 800 ఇచ్చాడు నాకు సీనియర్. అప్పుడు హైయర్ సాలరీ సీనియర్‌కి 800 అండి నెలకి. అప్పుడు ఇక అలా జరుగుతూ ఉండగా హ్యాపీగా ఒక 3 ఇయర్స్ అక్కడ చేశాను. అంతా బాగానే ఉంది. స్టాబుల్ ఇది. అప్పుడు ఆలోచిస్తా ఉండాను. ఒకతను రిప్రజెంటేటివ్ వచ్చాడు. నెలకి 30,000 నాకని చెప్పాడు. దేవుడా! నెలకి 30,000 అంటే అబ్బా! ఎంత బాగా బతకొచ్చు 800 నాకసలు జీవితంలో నేను సాధించగలుగుతానా? అని అప్పుడు నాకు 30,000 వచ్చే ఉద్యోగం ఉంటే బావుండని అనుకున్నాను. కానీ అది అసాధ్యం. అలాగే అతను చూస్తూ ఉండేది స్టాబుల్‌తో ఇలాగా లైఫ్ గడుస్తూ ఉండేది. అక్కడే కొన్ని ఇన్‌కమ్ రావటం వల్ల మరి మెడికల్ అయినా సరే కొన్ని దురలవాట్లు అంటే యవ్వన ప్రాయంలో చిన్న చిన్న తప్పులు చేయటం కూడా జరిగింది. అక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్‌కొచ్చాను సార్ విజయవాడ. విజేత హాస్పిటల్ అని ఉండేది. అక్కడ 3 సంవత్సరాలు చేశాను. విజేత హాస్పిటల్ కార్పొరేట్. హాస్పిటల్‌లో చేయుచుండగా నా కొలీగ్ ఉండేదనమాట. మణి అని. అన్నయ్య, అన్నయ్య అని పిలిచేది. ఎవరినైనా నేను ఫస్ట్ ర్యాంక్‌లోనే నేను అక్కడ సీనియర్ కాంపౌండర్‌ని కాబట్టి రాంగ్‌లోనే "అమ్మ భయపడొద్దు. పని గురించి ఆలోచించొద్దు. మీకు చక్కగా పని నేర్చుకోండి. మీకు ఇబ్బందేం లేదు. నన్ను అన్నయ్య అని పిలవండి. ఏ బాధ ఉండదని" చెప్పేవాడిని. అట్లా మాట్లాడుతూ ఆ పరిచయంలో ఆహ్, మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాను. మరి అన్నయ్యకి మ్యారేజ్ చేయాలంటే ఆయన అప్పుడే రిప్రజెంటేటివ్‌గా ఉండి మంచి ఎర్నింగ్ పొజిషన్‌లో ఉండడం. ఇంకా వెల్ సెటిల్ అవ్వాలి. నేను వద్దు అని చెప్పి ఆయన ఆగితే అమ్మ చూసి "మరెట్లా వాడు చేసుకోడంటంట. నువ్వన్నా చేసుకో" అది ఇది అంటే, "సరేనమ్మా నేను చెప్తానులే" అని చెప్పాను. ఈ హాస్పిటల్‌లో మా కొలీగు చెల్లితో చెప్పాను. "అరేయ్! ఎవరన్నా అమ్మాయి ఉంటే చూడరా మీకు మీ ఫ్రెండ్స్‌లో" అంటే, "ఒక ఇద్దరున్నారన్నయ్య. ఒక అమ్మాయి నల్లగా ఉంటది. డబ్బులిస్తారు కట్నాలు. ఇంకొక అమ్మాయేమో బాగానే ఉంటది. అంటే ఆళ్ళు పేద ఫ్యామిలీ. తండ్రి లేడు. ముగ్గురు ఆడపిల్లలు" అంటే, "ఆ పేద అమ్మాయినే చేసుకుంటానమ్మా. వాళ్ళకిష్టమైతే ఒకసారి రమ్మనంటే" ఒకసారి తనని పిలిచిందనమాట. పిలిచి ఓకే. చూసి బాగానే నాకు ఓకే అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాన్న లేడు. అమ్మ బయటికెళ్ళి ఈ మ్యారేజెస్ చూసే ఇది లేదు. అంటే బయట సమాజం ఒప్పుకోదు గదా! మామయ్యోళ్ళంటే వాళ్ళు ఎవరి స్వార్థపరులు వాళ్ళే. అందుకని నేను ఎవరికీ ఇబ్బంది కలగకూడదని నాది నేనే డిసైడ్ చేసుకున్నాననమాట. నేనే పెళ్లి చేసుకోవాలని. ఆ రోజు మా మేడం గారొచ్చారు. మాట్లాడి ఇట్లా భోజనం పెట్టుకొని పరిచయం చేశారు. ఇట్లా సో ఏ ఊరండి అది ఇది అని అడిగాను. హ్మ్. ఓకే. నాకు ఓకే అనుకున్నాను. ఒక కండిషన్ ఆ మనసులో అనుకున్నాను. ఈ మధ్యాహ్నం భోజనం అయినాక ఆవిడ ఎళ్ళేటప్పుడు ఆటో ఎక్కిచ్చి ఎళ్తా ఒక రోడ్డు మీద ఎళ్తూ ఆ టర్నింగ్ తిరిగి చూస్తే ఎనక్కి చూస్తే ఈ అమ్మాయిని నేను చేసుకుంటాను. లేకపోతే ఇక క్యాన్సిల్ అనుకోని అట్లా పంపించి వెయిట్ చేస్తా ఉన్నాను. చూస్తున్నా ఎళ్తుంది ఆటో. అలా ఎళ్ళేసరికి చివరికి ఎనక్కి తిరిగి బాయ్ జెప్పారు. ఇంకా ఆనందానికి అవధుల్లేవండి. నా జీవితంలో జన్మనిచ్చింది మా అమ్మ అయితే మరో జన్మనిచ్చింది నా భార్య అని చెప్పాలి.
ఎప్పుడైతే నా మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి కూడా నా జీవితం మరోలా ఉంది. ఎందుకంటే అప్పటిదాకా నేను దిశానిర్దేశం లేకుండా తిరిగి నా ఇష్టం వచ్చినట్టుండి చేస్తూ ఉండేవాడిని. ఒక బాధ్యత ఇది. నాది ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఉండేవాడినన్నమాట అప్పుడు. కానీ తనది గ్రోతింగ్ మైండ్ సెట్. తను పేదరికం నుంచి వచ్చినా గానీ మంచి ఉన్నతమైన విలువలతో కడిగి ఉండేదన్నమాట. ఇక అటువంటి ఇదప్పుడు విజేత హాస్పిటల్ నుంచి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కెళ్ళానండి. అక్కడికెళ్ళిన తర్వాత 1 ఇయర్ అక్కడ చేశాను. చిన్న మిస్టేక్ వల్ల అక్కడ జాబ్ పోయింది నాకు. ఇక అక్కడి నుంచి ఇక మణిపాల్‌కి రావటం జరిగింది. ఒక ఫ్రెండు వెంకటరామయ్య గారని నా కొలీగ్ విజేతలో పాటు నాతో పాటు చేశారు. ఆయన జాబ్ ఉంది వస్తావంటే వస్తానన్నాను. ఇక మణిపాల్ అనేది ఒక పెద్ద కార్పొరేట్ అండి. ఎక్సలెంట్‌గా ఎంత మంచి హాస్పిటల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటాయన్నమాట బెనిఫిట్స్ అన్నీ గూడా. పీఎఫ్ ఉంటది, ఈఎస్ఐ ఉంటది. సంవత్సరం ఇయర్లీ ఇంక్రిమెంట్‌లుంటాయి. ప్రతి నెల కూడా 30వ తారీఖే శాలరీస్ ఇస్తారు. చాలా బాగుండేది. ఇక అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఫైనాన్షియల్‌గా లోటు లేకుండా బాగానే ఉంది. ఇలా చేస్తే ఒక ఇన్‌కమ్‌తోనే బాగోదని జెప్పేసి ఏదన్నా ఉంటే బాగుండని క్లినిక్ పెట్టుకుందామని ఒక ఫ్రెండ్ సలహాతో పార్ట్ టైమ్ క్లినిక్ పెట్టా. తను గూడా నర్సింగ్ గాబట్టి ఇక నేను డ్యూటీకెళ్ళొస్తా తను చేసుకో నర్సింగ్ అని చెప్పిందనమాట. సరే అని తను సహాయంతో పగలు తను చూసుకుంటూ, ఈవినింగ్ నేను డ్యూటీ అయిన తర్వాత చూసుకుంటూ నడుస్తూ ఉండేవాడిని. మా మ్యారేజ్ అయినప్పుడు లీడర్స్ నాకు 2500 శాలరీ. తనది 1500 4000 2005 మే 16. మరి మా బావగారు పెళ్లి చూపులకెళ్ళినప్పుడు ఎలా బతికిస్తావు అంటే, చదువుకున్నాను నేనేదో ఒక పని చేసుకుంటాను. అంటే నాకు ధైర్యం అనమాట. నా చేతిలో పనుంది గదా! మెడికల్ అంటే ఒక ధైర్యం అనేదొచ్చింది. మనం బ్రతకొచ్చు అని. అలా ఆయన అడిగారు. ఇప్పుడు చూసి ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కడి నుంచి మణిపాల్‌లో గత 2008 నుంచి చేస్తున్నానండి. 2008 నుంచి చేస్తూ ఉండగా 7,500కి జాయిన్ అయ్యాను నేనప్పుడు. 18 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పటికి ఒక 42,000 వస్తున్నాయి. 18 ఇయర్స్ కష్టపడితే. అంటే ఆ కార్పొరేట్‌లో అలాగే ఉంటాయి సాలరీస్. మనం చదివిన చదువుకి మెడికల్ కాలేజ్‌కెళ్ళటం వల్ల అక్కడ ఒక సర్టిఫికేట్ అని తీసుకొచ్చి దాని మీదే ఇక్కడ ఉద్యోగం ఇవ్వటం జరిగింది. అలా చేస్తున్న తరుణంలో హనుమంతు, ఈ మల్లికార్జున సారు వీళ్ళంతా వెంకటరామయ్య గారు, ప్రసాదు, రమేషు, సుజాత మేడం వీళ్ళందరం కలిసి పని చేస్తా ఉండేవాళ్ళనమాట. ఇలా చేసుకుంటూ హ్యాపీగా సాగుతున్న జీవితంలో ఒకరోజు క్లినిక్ దగ్గరికి ఒక ఆవిడొచ్చిందండి. వాళ్ళ పాపకి ఫీవరు. బ్లడ్ టెస్ట్ అయి చేస్తే డెంగ్యూ జ్వరం అని వచ్చింది. మరి డెంగ్యూ జ్వరం అమ్మా ప్లేట్లెట్స్ పడిపోయినియి. హాస్పిటల్‌కెళ్తే బెటర్ మీకు అన్నా. హాస్పిటల్‌కెళ్ళలేము సార్ వాళ్ళు పేదోళ్ళనమాట. ఎంత అవుతాయి ఏంది అంటే ఒక 10,000, 20,000 దాకా అవుతాయంటే, మా వల్ల అంత పెట్టుకోలేమండి అన్నారు. మరి ఎట్లమ్మా కనీసం మందులకి ఒక 5,000 అవుతాయంటే, తను అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి బంగారపు తాడు పెట్టి, తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని 5,000కే ట్రీట్మెంట్ చేపించుకుంది. నేను మామూలుగా ఇక్కడ ఇచ్చే తీసుకుంటా, లేకపోతే ఫీజులు ఇలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే ఇక్కడంతా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ గూడా. అలా ఉన్నప్పుడు నాకు ఈళ్ళకి మనం ఏం చేయలేము. డబ్బులైతే ఇవ్వలేము. ఏదన్నా చేస్తే బెటర్ గదా! అనుకోని ఆలోచన తరుణంలో మా గ్రూప్‌లో ఒక పోస్ట్ వచ్చింది. హెల్త్ ఇన్స్యూరెన్సు స్టార్ హెల్త్ అడ్వైజర్స్ కావాలి అని. ఆ మేడంకి కాల్ చేశాను. ఏంటి మేడం ఇట్లా మరి క్వాలిఫికేషను ఇది నా క్వాలిఫికేషను సో అండ్ సో అంటే, ఓకే. నో ప్రాబ్లమ్ అండి. ఒక ఎగ్జామ్ రాయాలి అన్నది. ఆ! రాస్తాను మేడం. ఆ మెటీరియల్ అది ఉంటే కలిసాను. నేను ఏదైనా పని చేసేటప్పుడు దేవుడిని అడుగుతాననమాట. నేను చేసే పని దేవుడికి నచ్చాలి, 10 మంది మెచ్చాలి అని. మరి దేవా నేను ఈ ఎగ్జాము రాస్తే మీకు నేను సేవ చేయాలి అనుకుంటే నన్ను పాస్ చెయ్యి. లేకపోతే లేదు అనుకోని ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్‌లోనే నాకు 20 మార్క్స్‌తో 50కి 20 16 పాస్ మార్క్. నాకు 21, 22 వచ్చినియి. ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కోడ్ తీసుకొని 2020 నుంచి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఒక 10, 20 మందికి క్లెయిమ్స్ వచ్చినియి. సహాయపడ్డాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. కానీ ఫస్ట్ నుంచి గూడా నాకేంటంటే ఒక విధమైన బాధుండేది. ఈ జీవితం ఇంతేనా? ఇంకా ఎదుగుదల ఉండదా? మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? కానీ అక్రమంగా సంపాదించకూడదు. నీతి, నిజాయితీగా సంపాదించాలి మనం. విలువలతో కూడింది.
మనతో పాటుగా మనం 10 మందికి ఉపయోగపడాలి. అక్కడ కార్పొరేట్ అంటే టైం అంతా అక్కడే అయిపోతూ ఉండేది. ఎమర్జెన్సీ కేస్ అంటే ఉదయం 7కి సాయంత్రం 7 అయిద్ది, 10 అవుద్ది. ఎప్పుడు పిలిస్తే అప్పుడెళ్ళాలి. అనస్థీషియా డిపార్ట్మెంట్ అంటే కంపల్సరీ నేను ఒక ఆపరేషన్ థియేటర్‌లో నేనే ఉండాలి. ఆ కేసు అది లేకపోతే ఒక థియేటర్ ఆగిపోవడం జరుగుద్ది. అందుకని నాకిష్టం ఉన్నా లేకపోయినా ఎళ్ళాల్సొచ్చేదనమాట. అలా బాధపడుతుండేది. కానీ మరి ఇక్కడ అక్కడ పని చేసుకుంటానే ఈఎంఐ లోన్ తీసుకొని ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఒక చిన్న కారు కొనుక్కోవడం జరిగింది. అది ఈఎంఐలు కట్టుకుంటూ కారు తీరిపోయింది. హౌస్ లోను. ఇవన్నీ మరి ఫుల్‌ఫిల్ చేయాలంటే ఉద్యోగం చేయాలి. ప్రైవేట్‌గా చూస్తే దానికంటే బెటర్ ఏం లేదు. సరే ఇన్సూరెన్స్ చేసుకుంటే కొంత ఇన్‌కమ్ వస్తే ఇట్లా అలా జీవనం సాగుతూ ఉంది. అలా సాగుతున్న తరంలో హనుమంతు బయటకొచ్చి క్లినిక్ పెట్టి అన్న హనుమంతుకి చెప్పాను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకో తమ్ముడంటే, చెల్లి రాజీ, హనుమంతుని ఓకే అన్న అంటే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చెప్పిన వెంటనే తీసుకున్నారనమాట. ఒకరోజు క్లినిక్‌కి మాట్లాడాలన్నారా అంటే వెళ్ళాను. ఏంటి తమ్ముడు ఏంటంటే, ఇట్లా వెస్టేజ్ చేస్తున్నానన్న బావుంది. ఆనంద్ సార్ అనే ఆయన నెలకి రోజుకి 3000, 5000 వస్తాయి క్లినిక్ మీద. అన్న వదిలేసి దీన్ని ఫుల్ టైమ్ దిగాడు అంటే, అదేంటి తమ్ముడు మనం అందరం రోజుకి రూ. 1000 వస్తే చాలని హ్యాపీగా ఉంటుంటే ఆయనేంటి పిచ్చోడిలాగున్నాడు. క్లినిక్ వదిలేయటమేంటి ఇంత చక్కగా ఉండేది. అంటే, లేదన్నా దీంట్లో ఉంది. నేను గూడా అంతే అనుకున్నాను అన్నాడు. అంతకుముందే రాజీ అని ఆళ్ళ మిసెస్ చెప్తే, కుదరదులేరా నాకు జాబ్ చేస్తున్నాను. మళ్ళీ క్లినిక్ ఉంది, ఇన్సూరెన్సు ఇప్పటికే ఇన్ని మళ్ళీ అదెక్కడ తిరుగుతాను. దానికి మీటింగులంటారు. అంటే, సరేనన్నా అన్నది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ అటెండర్ వచ్చి ఇట్లా మాటల పరిచయంలో అడిగాడనమాట. సారు వెస్టేజ్ ఉంది జాయిన్ అవ్వండి బావుంటదని. వెస్టేజ్ అంటే ఏంటి? సరే నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. నేను నాది తీసుకుంటాను అన్నాను. అతనేదో స్టేటస్‌లు పెడతా ఉంటాడు. నాకు చెక్కు 10,000 వచ్చింది, 13,000 వచ్చిందని. ఈళ్ళేదో పెడతా ఉంటారులే అనుకున్నాను. కానీ ఇక తర్వాత నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. నేను గూడా తీసుకుంటానంటే అతను ఏం రెస్పాండ్ అవ్వలా. నేను గూడా వదిలేసాను. ఒక 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ హనుమంత్ సారు మా గ్రేట్ లీడర్ ఇట్లా చెప్పిన తర్వాత నేను ఇంకేం మాట్లాడలే. ఎందుకంటే తను ఆల్రెడీ నాకు ఇన్సూరెన్స్ చేయిచ్చున్నాడు. ప్లస్ వాళ్ళ ఫ్రెండు రమేష్‌కి కూడా చేపిచ్చాడు. అక్కడ తన ఎదురుంగా ఉండే కుర్రోడికి కూడా. సో, నమ్మకం నేనేం అడగలే. స్టేజ్ ఐడీ డబ్బులేమైనా కట్టంటే, "ఏం లేదన్నా ఫ్రీ ఐడీ తీసుకో. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే ఒకసారి ప్రొడక్ట్ చూడు" అన్నాడు. సరే అని తీశాను. ఫోన్ చేస్తున్నాడు. "మీటింగ్ రన్నా సారొచ్చారంటే, డ్యూటీలో ఉన్న తమ్ముడని" అలాగలాగా గడుస్తూ ఉండేది. ఒకరోజు కంకిపాడులో అవార్డ్ ఫంక్షన్‌కి రమ్మన్నారు. అది ఎప్పుడు ఆదివారం. ఆదివారం అంటే నేను ప్రేయర్ అయిన తర్వాత వస్తా తమ్ముడు ఉదయం రాలేనని మధ్యాహ్నం 3:00కెళ్ళా. ఒక్కసారిగా చూసేసరికి ఏంటి జనం ఏంటి ఇలా ఉన్నారు? ఏంటి ఇంతుందా దీంట్లో అంటే మా బ్రదర్ అన్నాడు "వాళ్ళు డబ్బులిచ్చి వస్తార్రా అట్లా అయన్నీ నమ్మమాకు" అది ఇది అన్నాడు. డబ్బులిచ్చి ఇన్ని డబ్బులేడి ఇంత అంటే నాకు నమ్మబుద్ధి కాలా. డబ్బులిచ్చే ఇంత సిన్సియర్‌గా ఇంత ఇదిగా డెడికేటెడ్‌గా రారు. ఇంతమంది రారు. ఇదేదో ఉంది దీంట్లో విషయం అని హనుమాన్ సారు అక్కడ ఫోన్ స్విచ్ ఆగిపోయి కలవలేదు. సరే వచ్చేదాకా బయట వెయిట్ చేశా. 2 గంటలు 3:00కెళ్ళి 5:00 దాకా వెయిట్ చేశా. ఇక 5:00కి హనుమంత్ సార్ బయటకొచ్చారు. కలుసుకున్నాను. మా టీమ్‌ని పరిచయం చేస్తా ఆనంద్ సార్ గూడా వచ్చారని అప్పుడే ఫస్ట్ టైమ్ ఆనంద్ సార్‌ని చూడటం. చూడంగానే సార్ గూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం తర్వాత మాట్లాడదామండి ఫోన్ చేసి థాంక్ యూ అని మంచి లీడర్ అవుతారు మీరు అని ఒక భరోసా ఇచ్చారు. ఓకే సార్ థాంక్ యూ అని ఆ రోజొచ్చి మళ్ళీ యథావిధిగా ప్రొడక్ట్ వాడుతూ ఇట్లా చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఎవరో మీటింగ్ రానంటే, సరే ఆనంద్ సార్ వస్తున్నారంటే, సరే సార్‌తో ఆ రోజు సరిగ్గా మాట్లాడలేదు గానీ, ఫస్ట్ మీటింగ్ అనమాట ఎళ్లి. అప్పటిదాకా నేను బిలీవ్ చేయలే. మామూలుగా ఏదో ప్రొడక్ట్ కొన్నా ఐడియా గదా! ఫ్రీగా తీసుకుంటే బాలా ఇక మనల్ని అడగడులే పాపం అతన్ని ఇబ్బంది పెడతామని, ఏదో నామకే వాస్తు తీసుకున్నా అనమాట. తీసుకొనెళ్ళినాక ఇక ఆనంద్ సార్ వచ్చేసి అక్కడ ఒక డెమో ఇవ్వటం జరిగింది. ఆ డెమో లైజాలు, ఇది వాటరు, ఫ్లాక్స్ ఆయిలు. అక్కడ నాకు కనెక్ట్ అయింది. అంతా రియల్‌గా ఉంది గదా! మనం ఎందుకు చేయకూడదు? ఇందుట్లో అబద్ధం లేదు, మోసం లేదు. చక్కగా బావుంది అనిపిచ్చి, ఆ ఉత్సాహంతో వెంటనే 2, 3 డెమోలు ఇచ్చేసా సేమ్ అలాగే. కనెక్ట్ అయ్యారు. ప్రొడక్ట్ తీసుకున్నారు. ఏంది ఇంత ఈజీగుందా అనుకున్నాను.
తర్వాత వాళ్ళు ఐడీలు తీసుకున్న తప్ప మళ్ళీ యాక్టివ్ అవ్వలేదు. ఇక అలా నా జర్నీ వెస్టీజ్‌లో స్టార్ట్ అయింది లీడర్స్. ఇట్లా చేసుకునేటప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఒక గుడ్ హ్యాబిట్ ఉండేది. సాలరీలో పదో వంతు తీసి నాది ఎంతైనా సరే ఎన్ని కష్టాలున్నా 10,000 అయితే రూ. 1000, 20,000 అయితే 2,000, 30,000 3 ఒక 10% తీసి పేదలకు అది ఇస్తా ఉండటం అలవాటనమాట. క్రిస్మస్ అప్పుడు ఒక సంవత్సరం విడోస్ అందరికి శారీసు, వృద్ధులకి, విడోస్‌కి అందరికి, వికలాంగులకి చలికి దుప్పట్లు, మళ్ళీ మా హాస్పిటల్‌లో హౌస్ కీపింగ్ వాళ్ళకి చిన్న బాక్సులు, ఇటువంటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను క్రిస్మస్ సందర్భంగా. సో, అలాగా నా జీవితం వెస్టేజ్‌లో స్టార్ట్ అయింది లీడర్స్. వెస్టేజీ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఆనంద్ సార్ ఇచ్చిన స్ఫూర్తితో ఇదంటాం. ఇక్కడ ఏంటి నేను తెలుసుకున్నానంటే ఫస్టు వినాలండి. వినాలి. నేను తెలుసుకున్నాను. వినటం వలన ఏమంటే విశ్వాసం కలుగుద్దనమాట. ఏం వినాలి మనం? జూమ్‌లో మీటింగ్ ఇనాలి. మీటింగ్స్‌కెళ్ళాలి. అక్కడ లీడర్స్ సక్సెస్ అయిన లీడర్స్ చెప్పేది వినాలి అని నేను చక్కగా వినటం అలవాటు చేసుకుంటాను. ఆ వినటం వల్ల ఏం జరుగుద్దంటే విశ్వాసం కలుగుద్దనమాట. ఎక్కువ మంది విని విని చాలామంది చెప్పటం వల్ల విశ్వాసం. అప్పుడు ఒక నమ్మకం కలిగిద్ది దీని మీద. అప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఒక వర్డ్ నన్ను ఆకట్టుకుంది. అవును గదా! బిలీవ్ చేయాలి. బాగుంది. చేసుకోవాలి అని నమ్మటం మొదలుపెట్టాను. అలాగే ఇప్పుడు మనం గూడా లీడర్స్ ఏదన్నా పని కొత్తగా నేర్చుకుంటే మనకు తెలీదు గాబట్టి దాంట్లో సక్సెస్ అయిన లీడర్స్ చెప్పిన మాట వినాలి. విని ఫాలో అవ్వాలి. దాన్ని ఫస్ట్ బిలీవ్ జేయాలి. నమ్మాలి. అప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనేవాడు నన్ను ఆకట్టుకున్నా. అవును. నమ్మాను. ఈ నమ్మటం వల్ల సాధ్యమే. ఇది అసాధ్యమైంది కాదు. ఇది సాధ్యమే. అప్పుడు కొన్ని వర్డ్స్ మనకి మోటివేషన్‌గా తీసుకోవడం జరిగింది. ఆహ్, మొదట నీ స్థుతి కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి పొందుదువు. అవును. ఇప్పుడు ఎంఎస్ సార్ గారు గాని, సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని అందరూ గూడా సుబ్బయ్య శెట్టి సార్ జీరో నుంచి స్టార్ట్ అయినోళ్ళే. అంటే వాళ్ళ స్థితి మొదట కొద్దిగా ఉంటది. ఇప్పుడు మహా అభివృద్ధి పొందారనమాట. సో, నాకు కూడా అవకాశం ఉంది. నా ఆలోచనలు గూడా ఏందంటే నేను కష్టపడాలి. నేను సంపాదించేది నిజాయితీగా ఉండాలి. నాతో పాటు 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు జాబ్‌లో నాకు మాత్రమే జీతం వస్తుంది. నేనొక్కడినే పని జేస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్‌లో గూడా చేస్తే నాకు మాత్రమే ఏదో కమిషన్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్స్‌కి కొంతమందికి ఉపయోగపడ్డాయి ఓకే. అందరికీ అనారోగ్యం కావాలని మనం కోరుకోకూడదు. ఆరోగ్యంగా ఉండాలి. ఏదైనా అనుకోకుండా వస్తే అది ఉపయోగపడుతుంది. సో, దానివల్ల ఇతరులకి నేను చేసేదేం లేదు. చేయగలిగింది కూడా లేదు. ఇది చూస్తే నాకు నా ఆలోచనకు తగ్గట్టు నేను ఏదైతే చక్కగా ఆలోచించానో అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. సో, ఇక చేయటం అంటూ చేస్తే ఇదే అని పార్ట్ టైమ్ మొదలేశాను. అలా అలా చేసుకుంటూ నా జర్నీ మొదలయ్యి మీటింగ్‌లకెళ్ళటం మొదలేశాను. మీటింగ్‌కెళ్ళిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి. ఆనంద్ సార్ తర్వాత ఇక ఒక చిన్న పాకలోకొచ్చారు ఆనంద్ సార్ నేను ఫస్ట్ కలిసినప్పుడు. ఆ పైనుంటి చెదలు పడతా పాపం ఇబ్బంది పడ్డారు. హనుమంతు ఇక హనుమంతు గూడా పాపం తెలీదు గదా! ఒక్కడే ఒక ఆరుగురు, ఏడుగురితో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సారొచ్చినప్పుడు వాళ్ళంత దూరం మన కోసం శ్రమ పడొస్తే ఇట్లా ఓకే. తెలుసో తెలియకో చేసి వదిలేసి ఇంకెప్పుడు ఇక్కడ పెట్టమాకు అని డీఎల్‌సీపీలతో మాట్లాడి, ఆ డీఎల్‌సీపీ వాళ్ళ అబ్బాయికి మణిపాల్ హాస్పిటల్‌లో లిగమెంట్ సర్జరీ చేశారు. అక్కడ పరిచయం చేసుకోవడం వల్ల అతను మనకి క్లోజ్ అయ్యాడు. ఇట్లా మా కాలు కావాలంటే తీసుకోండి సార్ మీకెప్పుడు కావాలనని అతను భరోసా ఇచ్చాడు. ఇక అప్పుడు ఫస్ట్ మీటింగు సురేష్ గారిని అక్కడే చూడటం. సారొచ్చారు చక్కగా బిజినెస్ గురించి చెప్పారు డీప్‌గా. తర్వాత మళ్ళీ ఆనంద్ సార్ వచ్చి ఆనంద్ సార్ చెప్పారు. ఇలా మీటింగ్‌లకి అటెండ్ అయితూ ఉన్నా. దీంట్లో ఏంటి అని మా ప్లానర్ హనుమంత్ సార్ ఎప్పుడు చెప్తా ఉన్నారు. అన్న బూట్ క్యాంప్, బూట్ క్యాంప్, బూట్ క్యాంప్. బూట్ క్యాంప్ అంటే ఏంది తమ్ముడు? బూట్ అంటే అర్థం కాలే. రానంటే సరే అని కోటప్పకొండ బూట్ క్యాంప్‌కెళ్ళానండి. అక్కడికెళ్ళేసరికి అదొక మహాజాతర. ఏంటి ఇంతమంది జనాలు ఇంతమంది జేస్తారా? ఇంత ఒక ఎంఆర్‌ఓ వచ్చాడు. ఒక చదువులేని భూలక్ష్మి మేడం చూశాను. మరి మన బ్రహ్మయ్య సార్‌ని చూశాను. కోటి ఆనంద్ సార్‌ని చూశాను. వీళ్ళందరూ ఇంత సక్సెస్ అయ్యారు. జీవితాలు మారిపోయినాయి. ఓకే. మనం కూడా ఇదే చేయాలి. చాలా బాగుంది. ఇదే చేయాలనుకోని నేను డిసైడ్ అయిపోయి పని చేస్తూ ఉన్నాను. సో, లీడర్స్ మనకి ఫస్టు బిజినెస్సు వెస్టేజ్ అనేది ఈజీ. కానీ కష్టం.
వెస్టేజ్ అనేది చాలా కష్టం కానీ ఈజీ. ఈ రెండు మాటలు అర్థం చేసుకుంటే ఈజీ అనుకున్న వాళ్ళకి ఈజీగా తెలిస్తే ఈజీ, తెలియకపోతే మాత్రం చాలా కష్టం. ఆ కష్టము ఈజీ కావాలంటే మనం తెలుసుకోవాలన్నమాట. లీడర్కి వినాలి, వాళ్ళు చెప్పే లీడర్ టెస్ట్ మోడీస్ వినాలి. ప్రతిరోజు కూడా జూమ్, నేను ఆ రోజు డిసైడ్ అయిన కాడ నుంచి అండి ఒక్కరోజు కూడా జూమ్ మిస్ అవ్వలేదు. డ్యూటీకి జూమ్ ఉంటే డ్యూటీకి లేట్గా వెళ్ళి వాళ్ళతో ఏదైనా మాట్లాడేవాడిని తప్ప జూమ్ మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే సార్ చెప్పిన మాట తూచా తప్పకుండా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ జాయిన్ అవుతూ కుదిరినంత వరకు జూమ్కి అటెండ్ అవుతున్నాను, మీటింగ్కి వెళ్ళాను. ఆ బూట్ క్యాంపు మరొక రకంగా ఇదైపోయింది. అక్కడ నుంచి నాకు కొంచెం ఇంకా ధైర్యం వచ్చింది, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ అవటం జరిగింది. సరే బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మాకు కందుకూరులో సన్మానం అన్నారు. సన్మానం ఏంటి, నా జీవితంలో నేను శాలువాలు కప్పటం అవి చూస్తూనే తప్ప మనకి జీవితంలో అసలు ఆశ కూడా లేదనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంఎస్ఆర్ గురువు గారు శాలువా కప్పి పూలు జల్లి దండేసి కంగ్రాచులేషన్ చెప్పి 1 ఇయర్ 1 lakh తీసుకోవాలని ఇచ్చినప్పుడు ఎక్కలేని వైబ్రేషను, ఎక్కలేని సంతోషం అనమాట. ఇంత చిన్నదానికి ఇంత రికగ్నిషను, ఇంత ఇది ఉంది ఇక్కడ. మరి నేను ఇంతకాలం బయట చేసినా కూడా ఎవరు కనీసం నన్ను అప్రిషియేట్ చేయలేదు. చేస్తే ఇదే చేయాలని నాకు ఒక బలమైన నమ్మకం పట్టుకుందనమాట. ఇక ఇదే చేయాలని డిసైడ్ అయిపోయాను, చేస్తున్నాను. నా గోల్ ఏంటంటే నేనే కాదు నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మన ఆశ ఉందో, ఒక జీవితాశయం ఏంటంటే లీడర్స్ 5 డిజిట్ నా డ్రీమ్ అనమాట. 5 డిజిట్ అంటే 5 డిజిట్ ఇన్కమ్, 5 అంకెల సూత్రం అంటారు. అంటే 5 అంకెల జీతం కానీ, అప్పుడు జీతం అనుకునేవాడిని అప్పుడు నా జీవితంలో అలాగ. అంటే వెస్టేజ్కి రాకముందు 5 డిజిట్ శాలరీ ఉండాలని. ఇప్పుడైతే 5 డిజిట్ కాదు, కానీ అప్పుడు నా డ్రీమ్ అనమాట. 5 డిజిట్ శాలరీ, 4 వీలర్ ఉండాలి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి సొంతగా ఇండివిజువల్గా, 2 చిల్డ్రన్, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించుకోవాలి, సింగిల్ భార్య, ఒకే భార్యతో హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ చేస్తే జీరో బడ్జెట్స్. ఇది నా గోలు. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ చెప్పేవారు చదివేటప్పుడు, బ్రతకటం వేరన్నా కంఫర్ట్గా బతకటం వేరనేవాళ్ళు. బ్రతకడం అంటే నువ్వు బతుకుతావు, మామూలుగా అందరూ బతుకుతారు, అది కాదు. కంఫర్ట్ అంటే మనకు నచ్చినట్టు మనం మీటింగ్లో అవి చూస్తూనే ఉంటాం, చాలామంది చెప్తూనే ఉంటారనమాట. సో అలా కంఫర్ట్గా బతకాలని ఆశ ఉండేది, కానీ అవకాశం లేదు. మరి దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడని మనం చాలా మీటింగ్లో విన్నాను. సో ఇది కూడా నాకు వచ్చిన అవకాశం అని దీన్ని పట్టుకొని నేను నమ్ముతున్నాను. దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒక నాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తుల్లో ఎంఎస్ ధోని క్రికెటర్, అట్లాగే మిక్ అనే వ్యక్తి మన గుంటూరు కూడా వచ్చారు. చూడండి లీడర్స్, ఒక ధోని అనే అతను ఒక సాదా సీదా గ్రామీణ ప్రాంతం నుంచి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. మరి 83 నుంచి 23 సంవత్సరాల తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ ఇచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్ర ఉంది. అన్ని ఫార్మాట్లో టీంని నెంబర్ 1గా నిలబెట్టాడు. ఎలా సాధ్యమైంది? తనకున్న గొప్పతనం ఏంటంటే తనను తాను తగ్గించుకుంటాడనమాట ఎప్పుడు కూడా. టీం గెలిచినప్పుడు కొత్త వాళ్ళని దాన్ని ముందుకు పంపిస్తూ ఉంటాడు కప్పు తీసుకోవటానికి. ఏదైనా ఓడిపోయినప్పుడు తన ముందుకొచ్చి తన భుజాల మీద బాధ్యత వేసుకుంటాడు. ఎస్, నా వల్లే ఇది జరిగిందని. మరి అటువంటి వ్యక్తిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన అంటే చాలా ఇష్టం. ఆ క్రికెట్ ధోని ఉన్నంత కాలం చూశాను. ధోని రిటైర్ అయిపోయారు, నేను కూడా క్రికెట్ చూడటం మానేశాను. 2 ఇయర్స్ నుంచి మా ఇంట్లో టీవీ ఉంటుంది తప్ప రీఛార్జ్ లేదు, ఏం లేదు. ఎందుకంటే టీవీలో మాకు మరి ఇన్సూరెన్స్ ఒక క్లాస్ చెప్పాడు. నువ్వు క్రికెట్లో టీవీ చూస్తా నీ టైం వేస్ట్ చేసి చప్పట్లు కొట్టేవాడుకుంటావా, చప్పట్లు కొట్టించుకునేవాడుకుంటావా? ఒకసారి ఆలోచించు. అది చూస్తే నీకేం వస్తుంది, నువ్వేంటని. అప్పుడు నాకు మైండ్ సెట్ కొంచెం మారింది. అవును కదా, ఏమొస్తుంది, టైం వేస్ట్. ఆ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు కోపం అనమాట. ఇంట్లో ఎవరు డిస్టర్బ్ చేసినా ఏదన్నా పిలిచినా కానీ అంత ఇదిగా కాన్సన్ట్రేట్గా చూసేవాడిని అనమాట. అప్పుడు ధోని గారు చూసి ఆయన రిటైర్ అయినప్పుడు క్రికెట్ మానేశాను. ఇక టీవీ కూడా బంద్ చేశాను. ఎందుకంటే టీవీలో అంతా ఒక్కడు కూడా నిజం కాదు, అంతా అబద్ధాలే.
లేచిన కాడ నుంచి వాళ్ళ గొడవలు, ఈళ్ళ గొడవలు, ఆ పొలిటికలు ఇవన్నీ విరక్తి పుట్టింది. దానివల్ల మనకేం ఉపయోగం లేదని. ఏదైనా చూస్తే డివోషనల్ అంతా ఫోన్‌లో వస్తా ఉంటాయి. ఆ ఫోన్‌లోనే చూసుకుంటా ఉన్నాం. చదువుతాం. ఈ విజయవాడ వచ్చిన కొత్తలో లీడర్స్ మరి 6-10 3 సినిమాలు చూసి నేను విజయవాడ వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ పెట్టుకున్న గోల్ ఏంటంటే సినిమాలు పిచ్చి పిచ్చి 384 సినిమాలు చూశానన్నమాట. రూపాయి, రూ. 2 టికెట్. రూపాయి పెడితే వెళ్ళిపోయాను. లుంగీలు కట్టుకొని నేల టికెట్లు వెళ్ళిపోయి 383 అంటే కరువు మీద ఉన్నమాట. ఆ బోర్డింగ్ స్కూల్‌లో వాళ్ళంతా ప్రార్థనలు ఇయి తప్ప సినిమాలు పంపించేవాళ్ళు మర్చిపోయా. నాకేందంటే అదొక చూడాలని చిన్నప్పుడు కుతూహలం. విజయవాడలో నన్ను అడ్రెస్ అడగాలంటే వాళ్ళకొకటే చెప్తా. మీ థియేటర్ పేరు చెప్పండని చెప్తా. అది చెప్తే నాకు మొత్తం తిరిగాననమాట. ఎందుకంటే ఆహ్, పార్ట్ టైమ్ బిజినెస్ చేసాడు. రూ. 30 పాస్ తీసుకొని విజయవాడ మొత్తం తిరిగా. విజయవాడ తెలుసుకోవాలి మొత్తం. ప్రతి థియేటర్‌లో నేను సినిమా చూడాలి. అది కొట్టానమాట. ఫస్ట్ నుంచి కూడా ఏందంటే నాకేదన్నా చేయాలి అనుకుంటే చేస్తాను. అది కావాలనుకుంటే మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని చేసి చూపిస్తా. నాకు నచ్చాలి. అదే ఇక నిద్రపోకుండా అహర్నిశలు శ్రమపడి చేసి సాధించుకోవటం అలవాటు. మరి మా మ్యారేజ్ విషయంలో ఒక విషయం మర్చిపోయాను. తను ఇక కట్న కానుకలొచ్చేసరికి మా అత్తయ్య గారు ఒక విధవరాలు ఇచ్చే కానుకతో కట్నాలతో నేనేమి ఇచ్చేసుకోలే. అది మంచిది కాదని మీ ఇష్టమమ్మా. ఏమన్నా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. లేకపోతే లేదు. అంటే ఆవిడ ఏదో ఒక 25,000 చేతికిచ్చి వాళ్ళ అమ్మాయికి ఒక 25,000 చేయించుకుంది. అది కూడా ఆమె ఇష్ట ప్రకారమే. ముందే అక్కడికెళ్ళేటప్పుడే జెప్పాను. పెళ్లి చూపులకెళ్ళేటప్పుడే. వస్తారు మా వాళ్ళు అడుగుతారు. ఫార్మాలిటీస్ మీరు ఓకేనండి. ఏదన్నా ఏం మాట్లాడొద్దు అని. వాళ్ళు అలాగే జెప్పారు. ఆవిడిచ్చినటువంటి ఆ 25,000 మా మరదలు మరి తనకి 10థ్ అయిపోయిన తర్వాత హెల్పింగ్ చేసేవాళ్ళు లేరు గదా! అని నేనే బాధ్యత తీసుకొని ఆ అమ్మాయికి బీఎస్సీ నర్సింగ్‌కి ఆ 25,000 మళ్ళీ రిటర్న్ ఫీజు కట్టేసి తను బీఎస్సీ చేయటానికి సహాయపడ్డాను. ఆవిడ బీఎస్సీ చక్కగా చదువుకొని ఎంఎస్సీ కూడా చేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబు. తను బాగానే సెటిల్ అయిపోయింది. అలాగే మరి అక్కగారు గూడా అది 5 ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది. ఒక మేనకోడలుండేది అక్క కూతురు. ఆమె బాధ్యత గూడా నాకే ఉంది. ఆమెకు కూడా పెళ్లి చేసి వాళ్ళని సెట్ చేశాను. మరి బ్రదరు ఇక మ్యారేజ్ చేసుకోలేదాయన. అలాగే ఉన్నారు. ప్రస్తుతానికి బిజినెస్ చేసుకుంటూ ఉండి వెస్టేజ్ గురించి చెప్తే వెస్టేజ్‌లో నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. ఇప్పుడొచ్చి. ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఒక చిన్న కథ చెప్తాను లీడర్స్. ఒక దేవుడు ఒక భార్యాభర్తలుండేవాళ్ళు. వాళ్ళకి 3 ఛాన్స్‌లు ఇవ్వటానికి వచ్చాడు. మీకు 3 అవకాశాలున్నాయి. ఎలా వినియోగించుకుంటారో మీ ఇష్టమని 3 అవకాశాలిస్తాడనమాట వచ్చేసి. ఫస్ట్ ఏంటంటే ఆ నైట్ వాళ్ళిద్దరూ బాగా తిట్టుకుంటారనమాట భార్యాభర్తలు. అంత ముందు రోజు. దేవుడొచ్చి రాడన్న ఫస్ట్ లేడీస్ ఫస్ట్ గాబట్టి ఆమెని అడుగుతాడు. అమ్మ నీకేం వరం కావాలంటే మా హస్బెండ్ కుక్కలా మారిపోవాలి అనుకుంటదనమాట. సరే అని కుక్క అయిపోతాడనమాట. సరే అతని వంతు వచ్చేసి నువ్వేంటి మీ భార్య అని అడిగేసరికి నన్ను కుక్క చేసింది గదా! ఆమె గూడా కుక్క అయిపోవాలని అంటాడనమాట. 2 ఆప్షన్స్ అయిపోయినాయి. లాస్ట్ ఆప్షను మరి మీ ఇద్దరు కలిసి ఏందంటే వాళ్ళు రియలైజ్ అయిపోయి మేమిద్దరం మనుషులుగా ఉంటే చాలయ్యా అని మళ్ళీ మూడో అవకాశం వచ్చి తెలుసుకున్నారు. సో, మనకు కూడా అలాంటి అవకాశాలొచ్చినప్పుడు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఇంకొక వ్యక్తి ఏంటంటే, ఒకే ఒక్క అవకాశంతో వచ్చింది మన వెస్టేజ్‌లాగా. అతనికొచ్చేసి భార్యాభర్తలుండేవాళ్ళు. వాళ్ళ అమ్మకి ఒక వారసుని చూడాలి ఆ కొడుకు ద్వారా అని. ఆమెకేమో కళ్ళు లేవు. కళ్ళు పోయినాయి. కంటి ఆపరేషన్ జేయాలి. కడు పేదరికం. మరి దేవుడొచ్చి నీకొక వరం ఇస్తున్నాను. ఏం గావాలో కోరుకోమని అడిగారు. మరి అతను ఇప్పుడు మనవడినే అమ్మ చేతిలో పెట్టాలా? లేపోతే అమ్మకి కళ్ళు ఆపరేషన్ చేయాలా? లేతే నా స్థితి మరి ఆస్తిని అడగాలా? ఏమనే ఆలోచనంగా బాగా ఆలోచించి వాళ్ళ భార్య సలహా తీసుకొని అంటే అప్పుడు తను చెప్పుద్దనమాట. దేవుడా! మా అమ్మగారి కళ్ళతో నా కొడుకుని బంగారు ఉయ్యాల్లో చూడాలి. ఆ వరం ఇవ్వమని అడిగానంట. ఏకదమ్మున వన్ షాట్ త్రీ బర్డ్స్ లాగా ఒకే మాటతో. అంటే వాళ్ళ అమ్మగారి కళ్ళు వచ్చినియి. బాబు పుట్టాడు. బంగారు ఊయలంటే
బంగారు వేల స్థితిమంతుల ఇళ్లలోనే ఉంటాయి. అదే కొన్ని కోట్లు విలువైందనమాట. అట్లా మనకు కూడా వెస్టేజ్ అనేది ఒక అవకాశం, గొప్ప అవకాశం లీడర్స్. బలంగా నమ్ముతున్నాను. వెస్టేజ్లో సాధించాలంటే కష్టాలు నష్టాలు ఉంటాయి. మనకు మంచి లీడర్స్ ఉన్నారు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేతకపోతే ప్రాకు, అంతేగాని ప్రయత్నం మాత్రం మానొద్దు. నమ్ము. ఎందుకంటే మనం ట్రై అండ్ ట్రై ఓన్ ఎట్ లాస్ట్. ప్రయత్నం అనేది మాకుండా ప్రయత్నిస్తే ఎప్పటికైనా సాధ్యమే. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ గుర్రాలు గుర్రాలను మాత్రం ఎంచుకోవాలండి. గాడిదలతో సవారం చేయం. గాడిదలు ఏంటంటే వెట్టి చాకిరికి అలవాటు పడిపోయి అవి గాడిద పని చేస్తానే ఉంటాయి. అంటే నేను చెప్పేది నా గురించి లీడర్స్. నాకు నచ్చిన మాట. ఎవరిని ఒప్పించడం, ఎవరిని ఇది కాదు. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం అనేది చాలా మంచిది. అందరు లీడర్స్ చెప్తున్నారు. చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి నాకు ఆ ఉద్యోగం ఉండబట్టే నన్ను చాలా పోషించింది. దాని ద్వారా అనేకమైన కోరికలు తీర్చుకోగలిగాను. చక్కగా పిల్లలు చదువుకున్నారు. ఇదంతా కూడా నాకు ఆ జాబ్ ఉండటం వల్లే సాధ్యమైంది. అది కూడా లేని ఎంతోమంది ఉన్నారు. సో, జాబ్‌నైతే తప్పు పడతలేదు. కానీ జీవితమే జీతంగా ఉండకూడదని ఒక ఇది. జీతంతో జీవితాలు మారవు. జీవితాలు మార్చుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మనం కొత్త కోణం వెతుక్కోవాలి. అది మనకి ఇప్పుడు రేసు గుర్రం అంటారు. పందాల్లో గుర్రాలను పెడతారు తప్ప గాడిదలను పెట్టరండి. ఎందుకంటే గుర్రం ముందు చూపు. మనం ఎప్పుడు కూడా పరిగెత్తేటప్పుడు ముందుగానే వెళ్ళిపోవాలి. వెనకాల చూడకూడదు. మన గోలు గమ్యం వైపు. గుర్రం అయితే ఫాస్ట్‌గా పరిగెత్తి. గాడిదలతో ఇదైతే అక్కడే ఉంటది. ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరితోనైతే సహవాసం చేస్తున్నాం. మనం ఒక నలుగురు తాగుబోతులతో సహవాసం చేసినట్టయితే ఐదవ తాగుబోతుడు నేనే అవుతాను. సో, అటువంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. అలాగే ఎవరైనా ఐదుగురు గొప్ప వ్యక్తులతో, డెవలప్ అయినటువంటి వ్యక్తులతో సహవాసం చేసినట్లయితే, మరి నేను గూడా ఐదవ వ్యక్తిగా డెవలప్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరితో జీవిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందనమాట. శ్రమ కష్టపడాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారండి. ఎవరు కూడా ఊరికనే ఒక్కరోజు కాదు. ఎవ్రీ సక్సెస్‌ఫుల్ పర్సన్ హాస్ ఎ పెయిన్‌ఫుల్ స్టోరీ. మనం చూసినట్లయితే ఒక అంబేద్కర్ గారు గానీ, ఒక వివేకానందుడు గానీ, మరి ధోని గారు గానీ, మిక్కు వీళ్ళందరూ కూడా ఒక పెయిన్‌ఫుల్ స్టోరీ ఉంది. లాస్ట్‌గా మిక్ అనే వ్యక్తి ఒకాయన ఉంటారండి. మీకు తెలిసే ఉంటది. లాస్ట్ టైమ్ గుంటూరు గూడా వచ్చారు. మంచి మోటివేషనల్ స్పీకరు. మిక్కు గారికి 2 కాళ్ళు, 2 చేతులు లేవండి. 2 కాళ్ళు, 2 చేతులు లేవు. ఒక మొండెం. ఆ మొండెంతో గూడా తను ఒక 50, 60 కంట్రీస్ తిరిగాడు మోటివేషన్‌తో. ఆయన స్కూల్‌కెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకొని దింపితే అందరూ హేళన చేశారు. "నీకెందుకు చదువు? నువ్వెందుకని?" తను చనిపోవాలనుకున్నాడు చాలా సార్లు. కానీ వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి స్ఫూర్తితో తను చదువుకొని నిలబడ్డాడు. ఈరోజు చక్కగా పెళ్లి చేసుకొని ముగ్గురు బిడ్డలను గూడా కన్నారు. 2 కాళ్ళు, 2 చేతులు లేవండి. ఇటు వ్యక్తి ఇన్ని దేశాలు తిరిగి ఇంత సాధించలేనప్పుడు, మరి మనం సాకులు చెప్తా ఉంటాం కొంతమందిరి. సార్ అన్నారు గదా! గురువుగారు, "సాధించేవాడు సాకులు చెప్పడు, సాకులు చెప్పేవాడు సాధించలేడు" అని. అది నాకు బాగా కనెక్ట్ అయింది. యెస్. ఆయన నా ఇన్‌స్పిరేషన్‌లో గొప్ప వ్యక్తి నిక్కు. ఆయన్ని తీసుకున్నాను. మరి ఆయన 2 కాళ్ళు, 2 చేతులు లేని వ్యక్తి ఇంత సాధించినప్పుడు అన్ని అవయవాలున్నాయి. ఇంకేమివ్వాలి? దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనటం తప్పు. ఉన్న దాంతోనే నువ్వేం చేయగలవు? ఇది చేయటానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఉంది. కష్టపడాలి. డబ్బులైతే ఊరికనే ఎవరికీ రావు. కష్టపడాలి. సాధించుకుంటే డెఫినెట్‌గా సక్సెస్ అనేది వస్తది. అదే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుద్ది. నెక్స్ట్ మనం అందరం కూడా ఎక్కువ మన శ్రమనొదిలేసి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ తిరుగుతా ఉంటాం. దేవుడనేది మంచిదే. విశ్వాసం అనేది ఉండాలి. కానీ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఒక మాట నన్ను బాగా ఆకట్టుకున్నది. మదర్ తెరీసా గారు చెప్తారు. మనం వెళ్లి ప్రార్థన చేసి వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అనే బదులు సహాయం చేయాలి. సహాయం చేయాలంటే పని చేసుకోవాలి. ఇతరులకు సహాయపడితే అదే గొప్ప వ్యక్తి అని ఇదైద్ది. ఇప్పుడు మన టీమ్‌లో నాకు నచ్చిన విషయం మరి ఇంత గొప్ప టీమ్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యుడిని. చక్కగా
కుల, మత, ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ మన ఏపీలో గూడా కొండేపు టీం చాలా ఆదర్శంగా తీసుకుందండి. అలాంటి టీమ్‌లో రావడం కోసం బహుశా నేను అంతకుముందు ఈ వెస్టేజ్‌ని అవాయిడ్ చేశానేమో, దేవుడు తప్పిచ్చాడేమో అని ప్రగాఢ విశ్వాసంతో విశ్వసిస్తున్నాను. సో, ఇక్కడ అనేక విలువలతో కూడిన సమాచారం మనకుంది. ప్రతిరోజు గూడా ఉదయాన్నే మరి ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని ఎంతో శ్రమించి మన కోసం ఉదయాన్నే 5కి లేసి వాళ్ళ నిద్ర త్యాగం జేసి, మంచి జూమ్ మీటింగ్‌లు ప్రతిరోజు ఒక సక్సెస్ లీడర్స్ చాలామంది చెబుతూ ఉండడం వాళ్ళ టెస్టిమోనీస్ వింటాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతా ఉంటదనమాట. అవి తీసుకొని మనం మన అభివృద్ధి పదంలో పయనించాలి. మరి అట్లాగే మొన్న మేడం జెప్పారు సీఎన్‌సీ. నేను ఫస్ట్ నుంచి గూడా ఎప్పుడైతే డిసైడ్ అయినా అప్పటి నుంచి గూడా సీఎన్‌సీలోనే ఉన్నానండి. ఏనాడు ఎందుకంటే ఒక లీడర్‌గా నేను ఆదర్శంగా ఉండాలి. నా లైఫ్ లైనర్స్ అందరికి కూడా. ఫస్ట్ నేను జేసి ఇదిగో నేను చేశాను. కొంచెం కష్టంగానే అనిపిచ్చింది. అందరితో మరి నిన్న ఆనంద్ సార్ జెప్పాడు. అందరితో కనిపియడం అంటే కొద్దిగా ఇబ్బంది 3024 యెస్. కానీ కరెక్ట్ అది. కొద్దిగా ఇప్పుడు ఒక మేడం మొన్న మేడం జెప్పారు. పిల్లోడు మరి స్కూలుకెళ్ళాలి. ఫస్ట్ స్కూలుకెళ్ళే రోజు మారం జేస్తారు. అందరూ ఏడుస్తారు. మనం అందరం గూడా అక్కడి నుంచే వచ్చినవే. కానీ 2, 3 రోజులు ఏడుస్తారు. మూడో రోజు ఫ్రెండ్స్ అది అలవాటవుద్ది. చక్కగా ఒక ఉద్యోగం ఒక వెల్ సెటిల్ అవ్వాలంటే ప్రతి ఒక్క వ్యక్తి గూడా స్కూలు నుంచే విద్యాభ్యాసం స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి ఆలు నేర్చుకోవాలి. ఒకటో తరగతి, రెండో తరగతి, 5, 10 మరి కాలేజ్, ఇంటర్, డిగ్రీ ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి ఒక పరిపూర్ణ వ్యక్తి అవ్వటానికి 15-20, 20 సంవత్సరాలు పడుతుంది. మరి సక్సెస్ రియలైజ్ మనం వచ్చేసి ఆవేశంతో ఒక నెల రోజులు చేసి, 2 నెలలు చేసి నాకు డబ్బులు రావట్లేదనేది మొత్తుకుంటున్నారు. అయినా గాని నిలబడాలి. దీంట్లో మన వెస్టేజ్‌లో నేను తెలుసుకున్న సత్యం ఏందంటే నిలబడాలి. చావో రేవో తేల్చుకోవాలి. ఫస్ట్ నిలబడితే టీమ్ గూడా అదే వస్తదనే నమ్మకంతో పని జేస్తున్నాను. నాకు నా అప్లైనర్ ఎప్పుడు గూడా మరి సార్ బిజీ అయినా గాని నేనెప్పుడూ సార్‌ని ఇబ్బంది పెట్టలేదు హనుమంత్ సార్‌ని. హోమ్ మీటింగ్‌లు నేర్చుకున్నాను. ఐడీ ఇచ్చిన అప్లైనర్ హనుమంత్ సార్ అయితే నా గురువు గారి వెస్టేజ్‌లో ఆనంద్ సార్ అనే జెప్పాలి. ఎందుకంటే నేను ఆనంద్ సార్ ద్వారా ఇన్‌స్పిరేట్ అయ్యాను. సార్ దగ్గర చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను. విజయవాడ వచ్చినప్పుడు సార్‌తో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడటం గాని, రీసెంట్‌గా మరి విజయవాడలో ఒక మా అమ్మగారు 75 ఇయర్స్ అండి. ఆవిడ ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి మరి వాళ్ళన్నీ వైద్యులు సీఓపీడీ అని డిసైడ్ చేసి బైపాస్ సర్జరీ జరిగింది. ఇంకా ఈమెకి బాడీ అంతా నీరొచ్చేసింది. తీసుకెళ్ళిపోండి 90% హోప్‌లెస్ ఒక 10% ఈ లాసిక్స్ ఇచ్చుకుంటా ఉండండి. ఉన్నన్ని రోజులని పంపించారు. వాళ్ళు నా దగ్గరకొచ్చినప్పుడు ఇట్లా ఆనంద్ సార్‌కి కాల్ చేశాను. ఇట్లా ఉంది సార్ ఇదంటే, సార్ కొన్ని కొలెస్ట్రాము, ఈ రెస్పోకేర్ కొన్ని సప్లిమెంట్స్ సజెస్ట్ చేశారు. అలోవెరా, ఇది సి అనమాట. ఆ! ఆమ్లా. ఈ 4 ఇచ్చాను ఆవిడకి వాడండి. ఎలాగో వాళ్ళు హోప్‌లెస్ అన్నారు. లేదండి మా సప్లిమెంట్స్ బాగా పనిచేస్తున్నాయని ఇది ఇచ్చాను. తులసి డ్రాప్సు. చక్కగా నేనెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆవిడ పడుకొని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెట్టుకొనుంది ఆ మెషిన్ మీద. ఈవిడకి సరే అని క్యాన్‌లో పెట్టేసి లాసిక్స్ ఇంజెక్షన్ ఏశాను బీపీ చూసి. ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే ఆవిడకి జాండీస్ ఉంది. 4 అట్లా. దానికి ఇంగ్లీష్ మెడిసిన్ పెట్టాను. ఇక ఈ సప్లిమెంట్స్ ఇచ్చానన్నమాట ధైర్యంగా. ఒక 3 డేసేనండి. మూడో రోజు ఎళ్ళిపోయేసరికి ఆ కాన్సంట్రేషన్ మెషిన్ తీశారు. ఆమె బ్రహ్మాండంగా కూర్చొని కబుర్లు చెబుతుంది. "ఏంటమ్మా ఎలా ఉంది?" అంటే, "నాకసలేం లేదండి. చాలా హ్యాపీగా ఉంది. ఆకలవుతుంది. తింటానని" లేచి కూర్చొని బయట కబుర్లు చెబుతుంది. ఆ ఇంటి పక్కన ఇంకా ఆమె 2, 3 రోజుల్లో చచ్చిపోద్దని ఒక పాస్టర్ గారొచ్చి చివర్లో ఒక బాప్తిస్మం ఇస్తా ఉంటారనమాట. రోమన్ క్యాథలికోళ్ళు. అంటే చివర్లో చనిపోయే ముందొచ్చేసి నోట్లో అప్పం అది పెట్టి వెళ్తా ఉంటారు. దానికోసం వచ్చాడాయన. అప్పుడు నేనక్కడే ఉన్నాను. ఉండి ఇలాగా బానే ఉంది. వాళ్ళు సరే చర్చికి రాలేదు కదమ్మని ప్రేయర్ చేసి ఎళ్లారు. నెక్స్ట్ వీక్ ఎళ్ళేసరికి ఈమె చర్చికెళ్ళేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసారు. "ఏంటి ఎలా వచ్చావు నువ్వు?" ఏంటంటే అప్పుడు ఇట్లా "రవి సార్ మా డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారండి. నాకు బాగా పనిచేసినాయని" ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట. ఇదే కాకుండా మరి చాలామందికి మా బావగారికి ఆయిల్ ఇచ్చాను. ఆయిల్ ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటది. ఇంటికొచ్చినప్పుడు చూసి, "ఏంటి అంతకుముందు జిడ్డు జిడ్డుగా ఉండేది గదా! స్టవ్ దగ్గర ఇది. ఏం లేదు నీట్‌గా ఉంది ఏంటంటే" "ఇదిగమ్మా ఆయిల్ ఇట్లా మార్చాము" అనేసరికి ఆ అమ్మాయి గూడా "ఇదే వాడుకోండి డాడీ రైస్ బ్రాన్ చాలా మంచిదని" టెస్ట్ మార్చారు.
ఇట్లా అనేక మంది పేషెంట్లకి కాల్షియం కానీ, రెస్పోకేర్ కానీ, స్పిరులినా ఇవన్నీ వాడటం వల్ల మంచి రిజల్ట్ వచ్చి నాకు మంచి ధైర్యం వచ్చింది. ఓకే. ఇదే చేసుకోవాలని. చాలా ఫిక్స్ అయిపోయి చేస్తున్నాను లీడర్స్. మరి నేను కూడా నా ఇంట్లో నా కోసం డీప్ క్లీన్ షాంపూతో నా చుండ్రు పోవడం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల కూడా నాకు ఫిట్‌నెస్ చక్కగా యాక్టివ్‌గా ఉన్నాను. స్పిరులినా వాడాను. ఒక్కొక్కటి చొప్పున గ్లూకోజమైన్ ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. ఒకదాని తర్వాత ఒకటి. అలాగే ఐ కేర్ సపోర్ట్ కూడా వాడతాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మరొకసారి చెప్తున్నాను. అందరికీ జూమ్ తరపున వెస్టేజ్ అనేది చాలా చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. నమ్మి చేసుకోండి. చాలా బావుంటది అంతా. అందరికి ఆమోదం ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా జేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్‌కి ఒకసారిగా ధన్యవాదాలు. మరి నా అప్లైనర్ హనుమంత్ సార్‌కి ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం జేసి మరి నాకు ఏదొచ్చినా వయసులో చిన్నవాడైనా సలహాలు అడుగుతా ఉంటాను. ఎప్పుడు గూడా ఎనీ టైమ్ అందుబాటులో ఉంటారు. మరి అట్లాగే నా లైఫ్ లైనర్స్ సుజాత మేడం గాని, ఉషారాణి మేడం, ఆయన కిషోర్ మాస్టారు, తిరుపతిరావు సారు, మల్లికార్జున్ సారు వీళ్ళందరూ కూడా యాక్టివ్ లీడర్సు. ప్రసాద్ సారు, రమేష్ సారు, బాబురావు, సూర్యం, చంద్రం, శ్రీనివాస్ జగ్గయ్యపేట, ఇద్దరు శ్రీనివాసులు సంసాల, మరి ఖమ్మం నుంచి, తెనాలి నుంచి, పిడుగురాళ్ళ నుంచి నెట్వర్క్ రావడం జరిగింది. నాకు 3 గోల్స్ పెట్టుకున్నానండి ఈ దీంట్లో. ఆ 3 ఏంటంటే నేనైతే 2 పెట్టుకున్నాను. జూన్ కల్లా వచ్చే జూన్‌కి 50,000 అని రావాలి. ఒకటో గోలు. రెండోది నా శాలరీ గోల్డ్ డైరెక్టర్ అవ్వాలనమాట. గోల్డ్ డైరెక్టర్‌ని అవ్వాలి. 50,000 శాలరీ అని రావాలి. అని పెట్టుకున్నప్పుడు ఈ మూడిట్లో ఏదైతే ఎర్లీగా వస్తదో దాన్ని బట్టి నేను ఇది క్రాస్ అవుదాం. ఈ జర్నీ అప్పటి నుంచి ఫుల్ టైమ్ చేయాలని డిసైడ్ అయ్యాను. తప్పకుండా వస్తది. దాని ప్రకారం పని చేస్తున్నాను. దానికి మా లైఫ్ లైనర్ సపోర్ట్ 100% ఉంది. దాని ద్వారా మా అప్లైనర్స్ మరి మన టీమ్‌లో సురేష్ సార్ గాని, ఎంఎస్ సార్ గారి స్ఫూర్తితో మరి ఆ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కూడా నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసిందండి. నాకు బోర్ కొట్టినప్పుడు సైదులు సార్ మీటింగ్‌కి అయి చూస్తా ఉంటాను. అలాగే పాట 'కాలం నీకోసం ఆగదనే' పాట రోజుకి 2, 3 సార్లు వింటూ ఉంటాను. చక్కగా అందరి సహకారంతో ఈ స్థితిలో ఉన్నాను. నా జర్నీ ఇంత మంచి టీమ్‌లో ఉన్నందుకు నేను మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి. నెగెటివ్ ఇక్కడే విడిచిపెట్టండి. మంచిని మైక్‌లో చెప్పండి. చెడుని చెవిలో చెప్పండి. థాంక్ యూ ఆల్ లీడర్స్. థాంక్ యూ సార్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ రవి సార్. ఎక్సలెంట్ జర్నీ. ఎక్సలెంట్ జర్నీ అనే కన్నా ఇన్స్పైరింగ్ జర్నీ మీది కూడా. ఎందుకంటే సార్. గమనించిన లీడర్స్, సారు మీరు అన్నట్టు ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జర్నీ. ఎవరైతే సక్సెస్ అయ్యారో జీవితంలో వాళ్ళ వెనక కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పెయిన్స్ ఆ పెయిన్స్ వెనక, అవమానాలు వెనక తిరిగి సన్మానాలు జరుగుతాయి. సో ప్రతి పెయిన్ఫుల్ జర్నీ ఈజ్ ఏ సక్సెస్ జర్నీ. సార్ జర్నీలు నేను బాగా గమనిస్తే చిన్న ఇన్సిడెంట్, చిన్నది కాదు పెద్దది ఇన్సిడెంట్, అది ఆలోచనలు మొదలుపెట్టి అవకాశాల కోసం వెతుకుతూ ఈరోజు ఒక అవకాశాన్ని తీసుకొని విజయవాడలో ఒక ఓన్ హౌస్ తీసుకొని మీరు ఏదైతే అన్నారో చిన్నదైనా కానీ ఫోర్ వీలరు తీసుకున్నారు. పిల్లలను చక్కగా చదివించారు. ఫ్యామిలీని బాధ్యత తీసుకున్నారు. జీవితం మీద ఒక అవగాహనతో, అదేవిధంగా నేను పేదవాడిగా వచ్చాను కాబట్టి పేదల పట్ల కొంచెం కన్సర్న్ ఉండి ఇవన్నీ కూడా చేస్తున్న గొప్ప వ్యక్తి మీరు. అది నేను దగ్గరగా చూశాను కాబట్టి మీ భావాలు చాలా వండర్ఫుల్గా అనిపించి, ఎస్ వెస్టీజ్లో ఇవన్నీ ఉన్నాయి, మీరు ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఉంది అని చెప్పడం ద్వారా ఒక మాట కనెక్ట్ అయ్యి మా మీద రెస్పెక్ట్ తోటి మీరు మాతో జర్నీ చేయడం చాలా గర్వంగా ఉంది సార్. మీలాంటి గ్రేట్ లీడర్స్, మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా మన ఫ్యామిలీలోకి వచ్చారంటే ఏదో దేవుడు మాకు బాధ్యత ఇచ్చాడు. ఇదేది కూడా మేము బిజినెస్గా భావించు, నేను కానీ రవి కానీ. బిజినెస్ ఉంది, బట్ ముందు రిలేషన్ ఉంది, ఒక బాధ్యత ఉంది. సో అందులో మీ వంతు పాత్ర నడుస్తున్నందుకు చాలా హ్యాపీ రవి సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ చాలా సార్. వర్డ్స్ చాలా వర్డ్స్ ఇన్స్పైర్ చేసినాయి నన్ను. అది మీ అందరూ కూడా విన్నారు లీడర్స్. చాలా చక్కగా సారు తన యొక్క అనుభవాల్ని, అదేవిధంగా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత బాగా వినాలి మనందరం కూడా. ఏంటంటే టైం పట్టుద్ది, ప్రతిదానికి టైం పడుతుంది. సో దీనిలో కూడా షార్ట్ టర్మ్ మైండ్ సెట్తో కాదు, మనం డిసైడ్ అయ్యి మన యొక్క లీడర్ చెబుతున్నట్టు వింటూ ఫస్ట్ ఏం చేయాలి అని అంటే జర్నీ చేయాలి. ఎవరితో చేయాలి? సక్సెస్ అయిన వ్యక్తులతో చేయాలి. మన యొక్క సావాసం, రోజు మన మాటలు, మన ఆలోచనలు ఎవరితో ఉంటున్నాయి? ఫ్రెండే. రెండు రకాల ఫ్రెండ్స్ ఉంటారు. వ్యక్తిపరంగా మంచోళ్ళే, ఎదగాలి జీవితంలో అనే ఆలోచన గల వ్యక్తులతో మనం మాట్లాడాలి డైలీ. నెగిటివ్స్ కాకుండా ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం తిరిగే వ్యక్తులు మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తారు, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు. సో వెస్టేలో కూడా అదే జరిగింది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. డైలీ మనం టెస్ట్ మని వినటం వల్ల ఎస్, నా జీవితం కూడా రవి సార్ లాగే జీరోతో స్టార్ట్ అయింది, నేను కూడా సక్సెస్ అవ్వాలంటే ఎన్ని చేయాలి, సో ఎన్ని సహజం అనేటువంటి ఆలోచనలు మనకు కలిగిస్తూ ఉంటాయి. అదే కనుక జూమ్లో రాకపోతే ఖచ్చితంగా చిన్న నెగిటివ్ రాగానే ఆగిపోతాం. ఎందుకంటే చిన్న చిన్న మైండ్ సెట్స్. బయట ధైర్యం లేదు, ఇక్కడ మాత్రం